వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవన్ అన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కుర్చీ టేబుల్ ఎక్కడుందో వెతుక్కునే దానికి 6 నెలలు పట్టింది. చంద్రబాబు గారికి ఉన్న అనుభవం, విజన్తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం. అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం. విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా, రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్ గా, ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్ గా కూడా మనము చేసుకున్నాం. పోలవరం పనులు పరిగెత్తించాం. 72% పనులు మనం ఆనాడు పూర్తి చేసుకున్నాం. చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు. మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారుతాయని, కుటుంబాల పరిస్థితులు మారుతాయనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ప్రజలు మోసపోయారు. ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు, భారతదేశం వైపు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకున్నారు. అతను కూర్చున్న కొమ్మని అతనే నరుక్కున్నారు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువత. ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేశారు. విశాఖ రైల్వే జోన్ కి నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కనీసం ఆ భూమి, జోన్ కు అవసరమైన భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. నా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కి కనీసం నీరు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికల ముందులో మాట తప్పం, మడిమ తిప్పం అన్నారు. ఇప్పుడు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు మన ముఖ్యమంత్రి గారు లాగానే ఉంటుంది. ప్రజలని, రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి ప్రజాగలం ఏర్పడింది. పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడుగు వేసింది మన పవన్ అన్న. ప్రశ్నించే గొంతు మన పవన్ అన్న. ప్రజల తరపున పోరాడుతుంది మన పవన్ అన్న. సంక్షేమం, అభివృద్ధి జోడు ఎద్దుల బండి ముందుకి తీసుకుని వెళ్తాము.